నా వయసు 32 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. తరచుగా నీరసం అనిపిస్తుంది. డాక్టర్కి చూపిస్తే బ్లడ్ టెస్ట్ చేయించారు. అందులో షుగర్ ఉందని వచ్చింది. ఇంత చిన్న వయసుకే షుగర్ వస్తుందా? ఇక నాకు సెక్స్ సుఖం ఉండదా? నేను సెక్స్ సుఖాన్ని కోల్పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ ఉన్న వాళ్ళకండి ఒక రకమైన నీరసము అలసట ఉంటుంది. సాధారణ చిన్న వయసులో కూడా అవ్వచ్చు. పుట్టిన పిల్లల్లో కూడా షుగర్ ఉండొచ్చు. చిన్న పిల్లలు పసిపిల్లల్లో కూడా షుగర్ అవచ్చు. అంటే వాళ్ళల్లో అక్కడున్న ప్యాన్క్రియాస్ గ్రంథిలో ఐలెట్స్ లాంగర్హాన్స్ అని ఉంటాయి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది. అది ఉండకపోతే షుగర్ ఉంటుంది, పుట్టుకతో ఉంటుంది. చిన్న పిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు కూడా షుగర్ ఉంటుంది. ఇంక వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సింది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం వంట పట్టాలంటే కణాల్లో వెళితేనే మనకు ఎనర్జీ వస్తుందండి. అది గుర్తించండి. మనం తిన్న ఆహారం గ్లూకోజ్ మారుతుంది. ఏ ఆహారం సరే గ్లూకోజ్ మారుతుంది. ఆ మారిన కణాలకు వెళ్ళాలి. కణాలకు వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ఉంటేనే అది లోపలికి. మనం ఒక ఇల్లు తాళం వేసిననుకోండి, ఆ లోపలికి వెళ్ళాలని ఏం చేయాలి? తాళం చెయ్యాలి. ఆ తాళం చెవి ఉంటేనే ఇంటి తాళం తెరుస్తాం, లోపలికి వెళ్తాం. లేకపోతే వెళ్ళాం కదా. ఆరంగానే ఎప్పుడైతే ఎవరిలో అయితే ఈ ప్యాన్క్రియాస్ గ్రంథిలో ఐలెట్స్ లాంగర్హాన్స్ నుండి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదో అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ మనం ఇవ్వాల్సిందే. ఆ ఇన్సులిన్ బయట నుంచి ఇస్తే అప్పుడు తాళం ఇంకోటి తీసుకొచ్చి తెచ్చినట్లుగా మనం ఇక్కడ ఇంట్లో లేచి వెళ్ళకపోతే నీరసం రావచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా రావచ్చు. నెలల పిల్లలు చెప్పాక పుట్టినప్పుడే ఉండొచ్చు, చిన్న పిల్లలకు ఉండొచ్చు. అంచేత అంటే పుట్టుకతో ఇవన్నీ జెనెటిక్ డిఫెక్ట్స్ అవుతాయండి. ఇవన్నీ అంతే అలా ఉన్నప్పుడు జరుగుతాయి. అది ఇప్పుడు ఈ విషయంలో నాకు షుగర్ ఏంటి, చిన్న వయసుకి వచ్చిందేంటి రావచ్చు. ఉంటే మాత్రం వయసు పెట్టి జనరల్గా 30 ఏళ్ళు లోపోయినట్లయితే దాదాపు 95% కేసులు ఇన్సులిన్ అవసరం అవుతుందండి. ఎక్కడో కొద్దిమందికి ట్యాబ్లెట్ సరిపోతుంది. కానీ 30 లోపు మాత్రం షుగర్ ఉన్నవాళ్ళైతే ఎక్కువ మందికి 95% అంటాం, 90-95% పీపుల్కి ఇన్సులిన్ ఇవ్వవలసిందే. లైఫ్ లాంగ్ ఇన్సులిన్ పుచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్యాన్క్రియాస్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోతే మాత్రం అక్కడ తప్పకుండా ఇన్సులిన్ ద్వారానే చేయాల్సింది. ఇప్పుడు ఈయన కూడా డాక్టర్ చూపించుకుని దీన్ని జువెనైల్ డయాబెటీస్ అంటాం. ఆ జువెనైల్ డయాబెటీస్కి ఆ ఇన్సులిన్ ఇస్తేనే అప్పుడు అది వంటపడుతుంది. ఇన్సులిన్ పుచ్చుకోకుండా లేదా షుగర్ కంట్రోల్ చేసుకోకుండా షుగర్ అనేది మనం తిన్న ఆహారం కణాలకు వెళ్ళకపోతే నీరసమే. దానిలో అన్ని నీరసాలు ఉంటాయి. సెక్స్ పరంగా నీరసం ఉంటుంది, నడవాలంటే నీరసం ఉంటుంది, మాట్లాడితే నీరసం ఉంటుంది, అన్నింటిలో నీరసం ఉంటుంది. అంచేత ఎప్పుడైనా సరే ఉంటే ఎవరికైనా సరే సెక్స్ పరంగా బలహీనత ఉందంటే తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేయించుకుని తీరవలసింది, బ్లడ్ షుగర్ చేయించుకోవాల్సిందే. బ్లడ్ షుగర్ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్లడ్ షుగర్ ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా అలాగే HbA1c అంటాం, ఆ టెస్ట్ కూడా చేసి చూడాలి. ఈ 3 నెలల్లో యావరేజ్ ఎంత ఉందో చూడాలి. మోర్ దాన్ 10 ఉన్నట్లయితే HbA1c పూర్ కంట్రోల్ కింద లెక్క అనమాట. అంచేత అంత పూర్ కంట్రోల్ కాదు. ఇప్పుడు సరిగ్గా తక్కువలో ఉండాలి. లెస్ దాన్ 6 ఉండాలి. ఇప్పుడు HbA1c లెస్ దాన్ 6 ఉండాలి. కొంతమంది 5.5 అంటాం, కొంత 6, కనీసం లెస్ దాన్ 6 ఉండాలి. HbA1c 6% ఉండాలన్నమాట. ఆనగా చూసుకోవాలి. అంటే ఈ విషయంలో మరి షుగర్ ఉందంటున్నారు కనుక డాక్టర్ చూపించి జాగ్రత్త దాన్ని కంట్రోల్ చేసుకుంటే అంతేగాని షుగర్ కంట్రోల్ చేయకుండా ఊరికని బయాగ్రాలను ఇంకోటి వాడితే ఫలితం ఉండదు. షుగర్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అంతా సెట్ అవుతుంది. లేకపోతే డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి వచ్చి ఇంకా డౌన్ అయిపోతుంది. జనరల్ హెల్త్ కూడా డెటోరేట్ అవుతుంది, నీరసం ఉంటుంది, సెక్స్ డౌన్ అవుతుంది. అంటే షుగర్కి సెక్స్కి లింక్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి సెక్స్ తగ్గిపోతుంది, సెక్స్ ఇంపార్టెన్సీ తగ్గిపోతుంది, సెక్స్ వీక్నెస్ ఉంటుంది. అంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ని ఎప్పుడు ఫస్ట్ కంట్రోల్ షుగర్. అంతేగాని నేను వయాగ్ర వేసుకుంటానండి, నేను వయాగ్ర రాసంటే నో యూజ్ గుర్తుంచుకోండి. తప్పకుండా షుగర్ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్. దానికి తగిన విధంగా మందులు వాడడం, తగిన తీసుకున్న ఆహార జాగ్రత్తలు, వాకింగ్ అన్నీ కావాలి. అది చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.